యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య చాలా మందికి మైగ్రేన్ వల్ల చాలా పెద్ద సమస్య అయిపోయింది. అది ఇక్కడ తలనొప్పి వచ్చినా, ఇక్కడ వచ్చినా, కొన్నిసార్లు అవి బాగా స్ట్రెయిన్ అవుతున్నాయి. సో ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రంజిత్ మన ముందున్నారు. ఆయన డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, మైగ్రేన్ ఒక పెద్ద సమస్య అయిపోయింది సార్. నిజంగానే కాసేపు ఏమైనా చేస్తే అమ్మో మైగ్రేన్ వస్తుంది, అమ్మో కాసేపు ఏమైనా చేస్తే అమ్మో తలనొప్పి వచ్చేస్తుంది అని ఒక టెన్షన్ అయిపోయింది. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది? దానికి ఏమన్నా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ రీజన్ అంటారా, ఫుడ్ హ్యాబిట్స్ రీజనా? సో మైగ్రేన్ తెలుగులో అంటే మన వాడుక భాషలో పార్శ్వ నొప్పి అని చెప్పేసి అంటుంటామండి. సో మైగ్రేన్ కామన్గా యంగర్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఓల్డర్ పీపుల్లో కూడా రావచ్చు. అండ్ పార్శ్వ తలనొప్పి అన్నా సరే అది వన్ సైడ్ వస్తుంది, కానీ 50% మందికే వన్ సైడ్ వస్తుంది. బట్ మిగతా 50% మందికి తల చుట్టూ కూడా రావచ్చు. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే కాజెస్ ఏముంటాయి అంటే కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే పేరెంట్స్కి ఉంటే కనుక వాళ్ళకి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి అసలు పేరెంట్స్కి ఏమి హిస్టరీ లేకపోయినా సరే వాళ్ళకే రావచ్చు. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది బేసికలీ తలలో ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ సమ్ కెమికల్ చేంజెస్. సో స్ట్రక్చరల్గా బ్రెయిన్ వాళ్ళది బాగానే ఉంటుంది, అంటే కంప్లీట్ నార్మల్ ఉంటుంది. సో మైగ్రేన్తో మనం స్కాన్ చేసి చూసినా సరే బ్రెయిన్ నార్మలే ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ కెమికల్ చేంజెస్ తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి టిపికల్గా కొన్ని ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే పలానా పని చేస్తే నాకు మైగ్రేన్ వస్తుంది అని చెప్పేసి. సో మీరు అడిగినట్టు లైఫ్ స్టైల్ అంటే కొంతమందికి స్ట్రెస్ తోటి మైగ్రేన్ స్టార్ట్ అవ్వచ్చు, ప్రిసిపిటేట్ అవ్వచ్చు. కొంతమందికి బ్రైట్ లైట్స్ చూస్తే రావచ్చు, లౌడ్ సౌండ్స్ వింటే రావచ్చు. కొంతమందికి స్మెల్స్ పడక తలనొప్పి స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి బయటకు ఎండలోకి వెళ్ళటం, ఈ సమ్మర్లో చాలా మంది వస్తుంటారు, మేము ఎండలోకి బయటకు వెళ్ళంగానే తలనొప్పి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వస్తుంటారు. సో ఇంకొంతమందికి ట్రావెల్ చేస్తే రావచ్చు, తలనొప్పి అండ్ వామిటింగ్ రావచ్చు. సో ఇలా కొంతమంది కొన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఈ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉండటము, ఒక సైడ్ రావటము ఆ తల చుట్టూ రావటము, అండ్ ఎపిసోడిక్గా అంటే ఒక వారానికి 2-3 సార్లు రావటము, కొన్ని సందర్భాల్లో రోజు కూడా రావచ్చు. బట్ ఎపిసోడిక్గా రావటము, సివియర్ అటాక్స్ రావటము, వచ్చినప్పుడు కొంచెం వామిటింగ్, నాసియా ఇలాంటి సెన్సేషన్స్ రావటము. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్. సార్, మరి ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ ఒక సొల్యూషన్ అనేది ఉండదంటారా? లైక్ మళ్ళీ యాక్చువల్లీ కొన్ని విన్నాను, ఇవి మిత్సా నిజమా కూడా తెలీదు, కొన్నిసార్లు మైగ్రేన్ వస్తే బనానా తినొద్దు ఇలాంటివి కూడా అంటుంటారంట. సో అది ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే దీన్ని క్యూర్ చేయడానికి ఏ సొల్యూషన్స్ ఉండొచ్చు అంటారు? సో మైగ్రేన్ ఏంటంటే అండి 2 రకాలుగా అప్రోచ్ కావచ్చు మైగ్రేన్ని. ఒకటి ఏంటి అని అంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన హెడేక్ అటాక్ తగ్గించుకోవడానికి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ రెండోది అసలు హెడేక్ రాకుండా ఏం చేయాలి. సో హెడేక్ అటాక్ వచ్చినప్పుడు మనం తగ్గించుకోవడానికి చేసేటటువంటి వాటిని అబార్టివ్ థెరపీస్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక ట్యాబ్లెట్ తీసుకోవటము, పారాసెటమాల్, డోలో 650 లాంటి ట్యాబ్లెట్ తీసుకోవటము, ఆర్ నాప్రాక్సిన్ లాంటి ట్యాబ్లెట్ తీసుకోవటము, ఆర్ అసలు ట్యాబ్లెట్స్ ఏవి మనకు లేదు అని అనుకున్నప్పుడు అడిక్వేట్గా హైడ్రేట్ అయ్యి ఒక క్లోజ్డ్ రూమ్లో, డార్క్ రూమ్లో పడుకోవటము. సో these things can help in coping up with the acute pain attack. So next చూస్తే ప్రొఫైలాక్టిక్ థెరపీస్ అంటే ఇప్పుడు మైగ్రేన్ కొంతమందికి నెలకు ఒకసారి రావచ్చు, వాళ్ళకు రోజు మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లీ ఆ అటాక్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ అనిపించినప్పుడు సమ్ పారాసెటమాల్ తీసుకోవచ్చు. బట్ కొంతమందికి 15 సార్లు వచ్చేస్తుంది నెలలో. సో వాళ్ళకు వచ్చిన ప్రతిసారి పెయిన్ మెడిసిన్స్ తీసుకోవడం మంచిది కాదు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ప్రొఫైలాక్టిక్ థెరపీస్ అని చెప్పేసి ఇస్తుంటాం, అంటే మైగ్రేన్ అటాక్స్ రాకుండా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ అన్నమాట. అండ్ ఇంకా వేరేవి చూస్తే మీరు అన్నట్టు బనానా తినకూడదు ఇలాంటివి ఏంటి అని అంటే, సో మైగ్రేన్ ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ బాగా ఇండివిజువలైజ్డ్ అండి. అంటే కొంతమందికి కొన్ని చేస్తే వస్తుంది, అందరికీ ఎండలోకి వెళ్తే రాదు, అందరికీ సౌండ్స్ వింటే రాదు. సో కొంతమందికి మాత్రం ఎండలోకి వెళ్తే బాగా వస్తుంది, కొంతమందికి లైట్స్తో ప్రిసిపిటేట్ అవుతుంది, సౌండ్స్తో ప్రిసిపిటేట్ అవుతుంది, చాక్లెట్ ఆర్ చీజ్తో ప్రిసిపిటేట్ అవుతుంది కొంతమందికి సోర్ ఫుడ్స్తో ప్రిసిపిటేట్ అవ్వచ్చు. సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, ఓకే పలానా పని చేస్తే నాకు డెఫినెట్లీ హెడేక్ ప్రిసిపిటేట్ అవుతోంది అని ఐడెంటిఫై చేసుకుని అవి అవాయిడ్ చేస్తే చాలండి. అంతేకాని మనకు ఒక అంబ్రెల్లా మాదిరి అందరికీ ఇవి అవాయిడ్ చేయాలి అనేది అవసరం లేదు అలా.
సార్ ఈ మైగ్రేన్ని ఒకసారి ట్రీట్ చేసే ప్రాసెస్ మనం చూసాం కదా, ఒకవేళ ఇది సివియర్ లెవెల్లోకి వెళ్తే వేరే ఏదైనా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉన్నాయా, అంత రిస్క్ ఏమి కాదంటారు? సో మైగ్రేన్ ఈజ్ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్ అండి. అంటే కొన్నిసార్లు క్రానిక్ మైగ్రేన్స్ అని చెప్పేసి వస్తుంటాయి. క్రానిక్ మైగ్రేన్స్ అంటే రోజుకు నెలలో 15 రోజుల కంటే ఎక్కువ సార్లు హెడేక్ రావటం, వాళ్ళని ట్రీట్ చేయడం కొంచెం కష్టం అనమాట. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వాలి, రోజువారీ పనులు చేసుకోగలిగేటట్టు చేయాలి. అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ మైగ్రేన్ ఫీమేల్స్లో కొంచెం కామన్. సో జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీళ్ళల్లో ఏంటి అని అంటే ఈ హెడేక్స్ వల్ల జాబ్ మిస్ అవుతుంటారు, అండ్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హెడేక్స్ వల్ల ఈ స్కూల్ మిస్ అవుతుంటారు. సో అవి మిస్ కాకుండా మనం ఇచ్చే మెడికేషన్ వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కంఫర్టబుల్గా చేసుకునేటట్టు చేయగలగాలి. సో సీరియస్ థింగ్స్ అంటే మైగ్రేన్లో చాలా రేర్గా కొన్నిసార్లు మైగ్రేనియర్స్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్ అండి. అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్ట్రోక్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి జెనెటిక్ అసోసియేషన్స్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. బట్ యాజ్ సచ్ మైగ్రేన్ డస్ నాట్ కాజ్ ఎనీ మేజర్ హెల్త్ ఇష్యూస్. అఫ్ కోర్స్ ఇట్ విల్ ట్రబుల్ ఏ పర్సన్ బికాస్ ఆఫ్ హెడేక్స్, బట్ అది కాకుండా అయితే మేజర్ ఇష్యూస్ ఏమి కావండి. సార్ ఈ మైగ్రేన్ అనేది ట్యూమర్కి ఏమన్నా రిలేటెడ్ ఉంటుందా? ట్యూమర్స్కి రిలేటెడ్ ఉండదండి. కాకపోతే ఏంటి అని అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు కూడా తలనొప్పి అని వస్తుంటారు. కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా ఒక సైడే తలనొప్పి రావచ్చు, ట్యూమర్ ఉన్న సైడ్. సో బట్ వాటిని సెకండరీ హెడేక్స్ అంటాం అనమాట. సెకండరీ హెడేక్స్ అంటే సడన్గా స్టార్ట్ అయ్యేటటువంటి హెడేక్స్, ఇంతకు ముందర లేని హెడేక్ సడన్గా స్టార్ట్ అయినా, బాగా సివియర్గా ఉన్నా, అండ్ చూపులో ఏమైనా మార్పులు కనిపించినా సరే, విజన్ దెబ్బతిన్నట్టు అనిపించినా, రెండుగా కనిపించినా, సో దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అంటే సడన్గా స్టార్ట్ అయ్యి విజువల్ సిమ్టమ్స్ వచ్చి ఏదైనా ఒకవైపు హ్యాండ్ అండ్ లెగ్ కొంచెం వీక్గా అనిపిస్తోంది అని అనిపించినా, కొంచెం ఫేస్ ఏమైనా డీవియేట్ అవుతోంది, మూతి వంకరపోతోంది అని అనిపించినా సరే, దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అంటే మైగ్రేన్ అయి ఉండకపోవచ్చు, ఇంకా ఏదన్నా ఉందేమో అని చెప్పేసి మనం ఉండొచ్చు అని చెప్పేసి మనం స్కాన్ చేసుకోవాలి. ఓకే సార్, ఈ మైగ్రేన్ ఒకసారి వన్స్ ఎఫెక్ట్ చేస్తుంది కదా, ఎఫెక్ట్ చేస్తున్న వాళ్ళకి లైక్ కొన్నిసార్లు కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది, ఈ నర్వ్ అంతా ఏదో హార్ట్ బీట్ కొట్టుకుంటున్నట్టు, పల్స్ కొట్టుకున్నట్టు కొట్టడం, కొన్నిసార్లు అయ్యి బాగా స్ట్రెయిన్ అవ్వడం, కొన్నిసార్లు మొత్తం ఇవన్నీ కూడా మొత్తం బ్రెయిన్ అంతా ఒక నర్వ్స్ ఎవరో లోపల సుత్తి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఎవరో కొట్టాలి అనిపించే అంత రేంజ్ లో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది కదా. సో వాళ్ళు బేసిక్ గా అప్పటికప్పుడు కొంచెం ఇన్స్టెంట్ గా తగ్గడానికో దేనికో వాళ్ళు కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా ఏం చేస్తే బెటర్ అంటారు? ఒకటండి, మైగ్రేన్ అటాక్ సివియర్గా ఉన్నప్పుడు, మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు కూడా మేము ఏం చెప్తాము అని అంటే డోంట్ వెయిట్ అంటిల్ ద అటాక్ గోస్ టు ఇట్స్ పీక్ స్టేజ్. ఇప్పుడు బాగా సివియర్ అయిపోయినాక ఏం చేసినా సరే తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు చాలా మందికి మైగ్రేనియర్స్కి అర్థమైపోతుంది, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ బ్యాడ్ హెడేక్, సో దిస్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్ అని అర్థమవుతుంది. ఆ టైంలో ఏంటి అని అంటే ఎక్కువ అవుతుంది అనే టైంలోనే వాళ్ళు మైగ్రేన్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఏదైనా సరే, అంటే ఈవెన్ పారాసెటమాల్ విల్ వర్క్ యాక్చువల్లీ, విచ్ ఇస్ వైడ్లీ అవైలబుల్. పారాసెటమాల్ 500 mg కానివ్వండి, 650 mg కానివ్వండి, ఆర్ నాప్రాక్స్ అనే ట్యాబ్లెట్ కానివ్వండి, ఇలాంటివి తీసుకుంటే కొంచెం మైగ్రేన్ ఇనీషియల్ ఫేజ్లో తగ్గే అవకాశం ఉంటుంది. ట్యాబ్లెట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే ఇమ్మీడియట్గా మనం ఏదైతే చేస్తున్నామో అది ఆపి కొంచెం రెస్ట్ తీసుకోవటము, కళ్ళు మూసుకోవటము, ఒక డార్క్ రూమ్లో సౌండ్స్కి లైట్కి ఎక్స్పోజ్ కాకుండా పడుకోవటం చేస్తే కూడా మైగ్రేన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, క్లియర్. సో మైగ్రేన్ అనేది ఇండివిజువల్గా ఇప్పుడు మీకు, నాకు, లేదా చుట్టుపక్కల వాళ్ళకి వచ్చే కండిషన్స్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే లైక్ ఆ పర్టికులర్ వర్క్ని ఆపే, సో ఆ ఎక్స్పోజర్కి కొంచెం దూరంగా ఉంటే కొంచెం క్యూరబుల్ అంటున్నారు. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.